విద్యార్థులు దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్లో అన్నారు. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం చాలా గొప్పదన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సీఎం చంద్రబాబు P4ను తీసుకొచ్చారని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని తెలిపారు. అద్దంకిలో దాతల సాయంతో ఇప్పటి వరకు 6,500 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఒంగోలు వచ్చినప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఎవరు దిగాలన్నా ఏదున్నా సరే అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే స్కూల్ ఏది ఉందంటే పీవీఆర్ స్కూల్. అంటే తెలియని వాళ్ళు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు లేరనమాట. అలాంటి ఎంతో మంది ఆ రోజుల్లో స్థలం అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్రకాశం జిల్లా నలుమూలల స్కూల్స్ లో ఆ రోజు అందరూ కూడా దానం చేసిన స్కూల్ స్థలాలే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువుకొని వివిధ హోదాల్లో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు పెద్దలు చాలా మంది మా గ్రామంలో 10 మంది చదువుకుంటే గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు. ఇవాళ ఏంది మనము మన పిల్లలనే ఉండేవాళ్ళు. ఆ రోజు ఎట్లుండేదంటే మా గ్రామానికి స్కూల్ పెడితే మా గ్రామంలో చదువుకుంటారు, 10 మంది బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తారు, మా గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు చాలా మంది పెద్దలు చాలా మంది దానాలు చేసేవాళ్ళు అనమాట. నేను రావినూతలు వెళ్తా ఉండేవాడిని. రావినూతల ఊర్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. నేను వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ మంచి ఆలోచన చేసి వాళ్ళ స్కూల్ పెట్టబట్టి మేము దేశ విదేశాల్లో సుఖంగా ఉంటున్నామంటే ఆ రోజు మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఈ గ్రామాల్లో స్కూల్ కల్పించడం వరకే అని చెప్పారు. ఇవాళ రోజుల్లో అన్ని ప్రభుత్వాలు చేయలేదు.